మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. 16వ రోజు ఈ యొక్క అరుణోదయ వాక్య పఠనానికి ఇచ్చిన మీ అందరూ కూడా నా వందనాలు. ఈరోజు మార్క్స్ వార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయము చదువుకుని ఈ యొక్క మార్క్స్ వార్త మనము కంప్లీట్ చేసుకుంటాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన రాత్రంతయో మాకు మంచి సుఖనత దయచేసి మరొక దినము మా జీవితంలోకి దయచేసిన విధానానికి స్తోత్రములు తండ్రి. ఈ దినము ప్రభా ఉదయకాలంలో అరుణోదయ వాక్య పఠనాన్ని మేము ధ్యానిస్తుండగా చదువుతుండగా మీ తోడు మీ సహాయం అనుగ్రహించండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయం ప్రభా మీ యొక్క కృపతో మాకు సహాయం అనుగ్రహించమన్నట్టు సమస్తం మీ చేతులుగా పెంచుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మార్క్స్ వార్త 15వ అధ్యాయము. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులను ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా, నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకొని ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారుల ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అనొకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించినని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోర్చున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహము సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అంతటా సైనికులు ఆయనను ప్రెతోరియమను అధికార మందిరంలోకి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాలుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహాసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రమును తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయి, కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంలో పోచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాండ్రినకును రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలం అని అర్థము. అంతటా బోలము కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగమును ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగులు 9 గంటలయ్యెను. మరియు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెలుచున్న వారు తమ తలలు చూచుచు, ఆహా, దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రజాయాజకులను అపహాస్యము చేయుచు వీడిద్దరులను రక్షించెను, తను తాను రక్షించుకొనలేడు. ఈ ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును.
అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొండిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలో విని, ఇదిగో ఏలియాను పీల్చుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక స్పాంజిని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి, ఏలియా వీని దింపవచ్చునేమో చూద్దామనెను. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఆయనకు ఎదురుగా నిల్చున్న శతాధిపతి ఆయనకి ఇలాగో ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడని చెప్పాను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సొలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించి సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేని మరియయు, యోసేపు తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. 16వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందలకడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఒక పర్చువాడు కుడివైపున కూర్చుని ఉండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమున చూడిరి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతో చెప్పాను. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధి వద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసాను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయిరి. ఆ తర్వాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమైన. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి. కానీ వారు వీరి మాట అయినను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలను కనబడును. ఏమనగా నా నామమును దయ్యములను వెలగొట్టుదురు,
క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థత నొందురుదరని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభు వారికి సహకారిదై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క అరుణోదయ వాక్య పట్టణం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. గడిచిన ఈ యొక్క 16 రోజులు ప్రభా, ఆ యొక్క మత్తయి సువార్త కావచ్చు, అలానే మార్కు సువార్త కావచ్చు తండ్రి, 2 సువార్తలు కూడా ఈ యొక్క 16 రోజుల్లో ముగించడానికి ఇచ్చిన కృప స్తోత్రములు. అలానే ఇంకొన ప్రభా స్పష్టంగా చదవడానికి, అర్థమయ్యే విధంగా చదవడానికి నాకు కృప దయచేయండి, తెలివి దయచేయండి, మా వాక్చాతుర్యం కూడా దయచేయమని అడుగుతూ, ఇంకేమైనా ప్రభా తప్పులుంటే వాటిని సరి చేసుకుని కృప మాకు దయచేయమని అడుగుతూ, సమస్తాన్ని మీ చేతిలోకి అప్పగించుకుంటూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.